మొత్తానికి సండే వచ్చింది కదా, సో ఆఫ్టర్నూన్ లంచ్ కానీ డిన్నర్ కానీ స్నాక్ కానీ సూపర్గా చేసేసుకుంటాము. సో ఈరోజు ఈవినింగ్ స్నాక్గా మిర్చి బజ్జీ అయితే స్టార్ట్ చేసేసానమాట. నాకు ఇక్కడ ఒక పాయింట్ అర్థమైంది ఏంటి అంటే, అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి చేసింది కంటే కొన్నిసార్లు ఒక్కటి రెండు ఇంగ్రీడియంట్స్తో కూడా టేస్ట్ తెప్పియచ్చు అని చెప్పేసి ఈరోజు అమ్మ చెప్పినట్లుగా ఫస్ట్ టైం ట్రై చేశాను. ఏం లేదండి, శనగపిండిలో కొంచెం బియ్యం పిండి, సాల్ట్ అండ్ ఓమా, కొంచెం వంట సోడా, ఈ 5 ఇంగ్రీడియంట్స్ వాటర్ కలిపేసి ఈ కన్సిస్టెన్సీలో తెప్పించేసాను. అంతే, ఇంకా ఏమీ వేయలేదు. అండ్ మిర్చి బజ్జీలు కూడా లాస్ట్లో కట్ చేశాను ఈవెన్గా రావడానికి బజ్జీలు అనేవి. రెడీ అయితే చేసేసుకున్నాను ప్రాసెస్. బట్ వేయించిన తర్వాత అంటే కంప్లీట్ అయిన తర్వాత మిర్చి బజ్జీల టేస్ట్ చూసారా, నిజంగా ఇప్పుడు నేను చెప్పాను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసింది కంటే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి టేస్ట్ తెప్పియచ్చు అని, అలా ఉంది సీరియస్గా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ నా ఈవినింగ్ అయితే ఇలా సూపర్గా జరిగిపోయింది. సో మీరేం తిన్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.